అరే, నువ్వు ఇంకా నీ చాక్లెట్ని తిని ముగించలేదా? లేదా పోన్నయ్య. నేను ముందే అంత త్వరగా ఆ చాక్లెట్ని తిని ముగించుండకూడదు. ఇలా చూడు, నీ చాక్లెట్లు సగం నాకు ఇస్తావా? లేదు, నేను ఇవ్వను. నువ్వు మాత్రం చాక్లెట్ని నాకు సగం ఇస్తే నేను చెట్టు నుంచి పనసపండుని తీసివిస్తాను. మీరు నాకు ఎక్కడి నుంచి పనసపండు తెస్తారు? మీరు నా దగ్గర అబద్ధం చెప్తున్నారు. పెద్దవాళ్ళు ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు. నేను అబద్ధం అంతా ఏమీ చెప్పలేదు, నేను నిజంగానే చెప్తున్నాను. లేదు, నాకు నమ్మకమే లేదు. సరే, అయితే నువ్వు నా కూడానే రా. అదిగో చూసావా ఆ చెట్లు ఎన్ని పనస పండ్లు ఉన్నాయని? అవును అన్నయ్య, చాలా పనసపండు ఉన్నాయి. రండి, వెళ్ళి మనం దాన్ని తీసుకుందాం. ఖచ్చితంగా, నీకెన్ని కావాలో అన్ని కోసిస్తాను. ముందు నాకు చాక్లెట్ నివ్వు. అదిగో అక్కడ చూసావా చిలక? పనస పండు మీద చిలక ఉంది. అవునన్నయ్య, చాలా అందమైన చిలక కదా. అద్భుతం. రండన్నయ్య, వెళ్ళి మనం దాన్ని పట్టుకుందాం. అలా చూడు కిట్టు, చిలక కొబ్బరి చెట్టు పైకి వెళ్ళిపోయింది. నాకది కావాలి. సరేరా, చెట్టు పైకి ఎక్కే కరుణామామని మనం తీసుకుని వద్దాం రా. ఏమైంది పిల్లలు? మీరు మా కోసం ఒక చిలకని పట్టిస్తారా? ఒక చిలకనా? ఓ, కానీ ఎక్కడి నుంచి నేను మీకు ఒక చిలకని పట్టుకొని రావాలి? అక్కడ ఒక చిలకని చూసాం, మీరు మాతో కూడా వస్తారా? సరే, నేను వస్తాను. కానీ మనము ఎక్కడికి వెళ్ళాలి? కర్ణ అంకుల్ వాళ్ళ కిట్టుని అప్పుని పనస చెట్టు దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరారు. అప్పుడు కిట్టుని ఎండిపోయిన ఒక తాటి చెట్టుని చూపించి కర్ణ అంకుల్కి చెప్పాడు, ఆ చిలక చెట్టు మీద ఉంది. ఇదిగోండి మీ చిలక. ఇది పెట్టడానికి మీ దగ్గర గూడుందా? దీన్ని పెట్టడానికి మా దగ్గర చిలక గూడు ఉంది. మా దగ్గర ఒక పిల్లి గూడుంది. చిలక దొరికింది, చిలక దొరికింది, అందమైన చిలక దొరికింది. మాకు చిలక దొరికింది, చిలక దొరికింది, అందమైన చిలక దొరికింది. దీనికి తినడానికి నేను పాలిస్తాను, తర్వాత పండు కూడా ఇస్తాను. చిలక దొరికింది, చిలక దొరికింది, అందమైన చిలక దొరికింది. ఇలా చూసావా చిలక? మేము నీ కోసం ఏం తీసుకొచ్చామో చూడు. చూడండి అన్నయ్య, ఈ చిలక ఎంత అందంగా ఉందని. ఈ చిలకకి ఇది నచ్చిందనుకుంటాను. అవును, నిజంగానే ఈ చిలక చాలా సంతోషంగా ఉంది. వీటన్నిటినీ ఒక మూర్ఖమైన పిల్లి చూస్తూ ఉంది. ఆ తర్వాత అప్పుని కిట్టుని అక్కడి నుంచి బయలుదేరాక ఆ పిల్లి ఆ చిలక దగ్గరకు వచ్చింది. ఆ చిలక పిల్లిని చూసి భయపడిపోయింది. భయపడకు, భయపడకు, నేను ఊరికే నా గూటులో ఎవరున్నారో చూడ్డానికి వచ్చాను. మిత్రమా, నాకు సహాయం చేస్తావా? నీకు ఏ సహాయం కావాలి? నువ్వు నన్ను ఇది తెలిసి బయటికి పంపించగలవా? నువ్వు ఇందులో నుంచి సులభంగా బయటికి రాగలవు. నేను ఎప్పుడు దీంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాను. అరే మిత్రమా, ఆ పిల్లలు నన్ను ఇందులో బంధించి ఉంచారు, బయటికి రాలేకపోతున్నాను. ఓ, అలా చేశారా? ఇది చాలా తప్పైన విషయం. నువ్వు చాలా పాపం. నేను నీకు సహాయం చేయలేను, నాకు ఇది తీయడం రాదు. అరే నన్బా, నేను ఆకాశంలో ఎత్తుకు ఎదగాలి. నేను చాలా స్వతంత్రమైన పక్షిని. నేను పొలాల్లో వడ్లు తినాలి. పండిన పనస పండంటే ఇష్టం. సొంతంగా గూడు కట్టుకొని అందులో జీవించాలి. నేను ఎప్పుడు స్వతంత్రంగా ఎగరగలను చెప్పు? మళ్ళీ ప్రపంచాన్ని నేను ఎప్పుడు చూడగలను? నేను ఇక ఎప్పుడు?
నేను నీకు ఏదైనా ఐడియా చెప్తాను, కానీ దానికి నువ్వు బాగా యాక్టింగ్ చెయ్యాలి. అందుకోసం నువ్వు 2 రోజులు ఉపవాసం ఉండాలి. చేయగలుగుతావా? సరే, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళగలంటే నేను ఏదైనా చేయడానికి సిద్ధమే. నువ్వు ఇప్పటి నుంచి ఏమీ తినకుండా ఉండాలి, ఏ శబ్దమూ చేయకుండా ఉండాలి. అలా చెప్పేసి అల్లరి పిల్లి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే అప్పుని కిట్టుని అక్కడికి వచ్చిన వెంటనే ఆ చిలక అక్కడ ప్రశాంతంగా పడుకుని ఉండడం వాళ్ళు చూశారు. అది నిన్న రాత్రి ఇచ్చిన పండును కూడా తినకుండా అలాగే ఉండిపోయింది. ఏమైంది? నీకు ఆకలి వేయడం లేదా? లేదంటే నీకు మేమిచ్చింది నచ్చలేదా? సరే, నీకు మేము వేరేదైనా ఇస్తాం. అప్పు అన్నయ్య, ఈ చిలక ఎందుకు ఏమి తిన్నట్టుంది? అవును కిట్టు, దానికి ఒళ్ళు బాలేదనుకుంటా. తలుపు తెరవండి అన్నయ్య. అరే రే, మన చిలక ఎగిరి వెళ్ళిపోతుంది. చిలక ఆకాశంలో సంతోషంగా ఎగురుతూ వెళ్లడం చూసి అప్పుని కిట్టుని నివ్వెర్రబోయారు. కిట్టుని ఏడవడం మొదలు పెట్టాడు. అప్పుని కిట్టుని సమాధానపరిచి చెప్పాడు, అరే, మన చిలక ఎగిరిపోయింది, ఏం చెయ్యాలి? లేదు, అది వెళ్ళిపోని, వదిలేసేయ్. నాకేమనిపిస్తుంది అంటే అది బయట ఉంటేనే సంతోషంగా ఉంటుందని. అది వెళ్ళిపోని. అరే తొందరగా చెయ్యండి, మనం ఇంకా చాలా తీసుకెళ్ళాలి. తొందరగా త్వరగా కలండి, లేకపోతే ఒక లారీని తీసుకొని రావాలి. ఎంత పనుందో కదా, కాసేపు ఆగుదామని అంటున్నా. ఏమన్నావు నువ్వు? ఆహా, త్వరగా పని పూర్తి చేసేసుకుని కాసేపు పడుకుందామంటున్నా. వాటి పనిలో బిజీగా ఉంటే వాటికి పెద్ద శబ్దం వినిపించింది. అరే, ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? నాకెలా తెలుస్తుంది? నేడు కూడా నీతో పాటే ఉన్నాగా. నాపేమైనా మ్యాజిక్ వచ్చా? పద చూద్దాం. వారు మెల్లగా ఆ శబ్దం వస్తున్న వైపు కదిలారు. ఏదైనా మామిడి పండు దొరికితే ఇక్కడ మజా చేస్తున్న చీమలపై పెట్టేద్దాంలే. అక్కడ చూడు. అరే, అక్కడ తేనెటీగ స్పృహ లేకుండా పడింది. నాకనిపిస్తోంది ఇతన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలని. ఇతను స్పృహలోనే ఉన్నాడు. అయితే స్పృహ కోల్పోయాక తీసుకెళ్దాం. స్పృహ కోల్పోయాడు. అయితే ఇతన్ని నీ తలపై పెట్టుకుని తీసుకెళ్దాం. అవసరం లేదు. అయితే ఎత్తుకుని తీసుకెళ్దామా? నువ్వు తల పట్టుకో, నేను కాళ్ళు పట్టుకుంటా. ఆహా, అలా వద్దు. నువ్వు ఇతని కాళ్ళు పట్టుకో, నేను తల పట్టుకుంటా. ఇప్పుడు అర్థమవుతుంది అందరికి మనము ఎంత గొప్ప వాళ్ళమో. వారిద్దరూ ఆ తేనెటీగను తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తుండగా పైన కొమ్మపై కూర్చున్న ఒక పురుగు అదంతా చూస్తూ ఉంది. ఓహో, వీరిద్దరూ ఆ తేనెటీగకు స్పృహ కోల్పోయేలాగా చేసి కిడ్నాప్ చేస్తున్నారా? పద చూద్దాం. ఓహో, ఇదంతా ఎలా జరిగింది? ఇప్పుడేం జరిగిందో అది అస్సలు జరుగుండకూడదు. గురూజీ, మీరు ఇలా ముందుకు వెనక్కి ఎందుకు నడుస్తున్నారు? ఓహో, ఏం చెప్పాలి శిష్యుడా? నేను ఒక కీటకానికి ఏడవకుండా మందిచ్చాను. తర్వాత ఏడవటం ఆపేసి నవ్వటం మొదలెట్టింది. ఏడవటం అయితే ఆపింది కదా. ఆపేసింది. గురూజీ, అక్కడ చూడండి, ఎవరో వస్తున్నట్టుంది. వర్షమా? అది వసంత ఋతువులో. అరే, పైన కాదు, కింద చూడండి. నువ్వు కరెక్ట్ గానే చెప్పావు శిష్యుడా. చూడండి, అతను నడవడానికే ఇబ్బంది పడుతున్నట్టుగా ఉంది. మనం వాళ్ళకి సహాయం చేద్దామా? లేదు లేదు, వాళ్ళని మెల్లగా రానివ్వు. అలా ఎందుకు గురూజీ? అరే, అది నాలాంటి డాక్టర్ కి ఒక ఇంటర్నేషనల్ సమస్య. అది ఎలాంటి సమస్య? అరే, నువ్వు నన్ను ఇలాంటి ప్రశ్నలు అడుగుతావెందుకు? నువ్వేమైనా పెద్ద మూర్ఖుడివా? అదే మీతో ఉన్నప్పటి నుంచి. డాక్టర్, కొంచెం చూడండి, ఇతను స్పృహలో లేడు.
మీరు ఇతన్ని ఇంత లేటుగా ఎందుకు తెచ్చారు? అభినవ్ కింద పడినప్పుడు స్పృహలోనే ఉన్నారు. అందుకే స్పృహ కోల్పోయే వరకు చూసాం. చూసావా డాక్టర్ ఎంత చక్కగా చూస్తున్నాడు. ఇతను చాలా పెద్ద డాక్టర్. అప్పుడే అక్కడికి తేనెటీగల గుంపు వస్తుంది. వే అక్కడ చూడు, తేనెటీగల సైన్యం. నువ్వు మా అన్నయ్యని ఎందుకు కిడ్నాప్ చేసావు? లేదు లేదు, మేము అతన్ని కిడ్నాప్ చేయలేదు. మీరే కదా అతన్ని తీసుకొచ్చింది. తేనెటీగలకు ఇంకా చీమలకు మధ్య ఒక యుద్ధం మొదలైంది. ఈ విషయానికి ఇంతలా గొడవ పడుతున్నారు? అరే, ఇక్కడేం జరుగుతుంది? నేను కలేమైనా చూస్తున్నానా? కల కాదు, నువ్వు స్పృహలోకి రావడానికి ఇక్కడ యుద్ధం జరుగుతోంది. ఓ, నాకేం జరిగిందో చెప్పి వీరి గొడవని ఆపాలి. నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి. అప్పుడు నా తప్పు అందరికీ తెలిసిపోతుంది. అయినా నువ్వు వీళ్ళకి ఖచ్చితంగా నిజం చెప్పి తీరాలి. మీరందరూ ఆగండి. అబ్బా, ఎంత ప్రశాంతంగా ఉంది. చూడండి, నేను కింద పడిపోయి స్పృహ తప్పిపోయాను. ఓహో, పట్టుబడిపోయాను. ఇప్పుడు తప్పించుకోకపోతే ఈ తేనెటీగలు నన్ను పచ్చడి చేసేస్తాయి. చూసారా తనేం చెప్పిందో? చూడలేదు, కానీ అది ఏమందో విన్నాము. నిజం తెలుసుకోకుండా నీతో గొడవ పడినందుకు మమ్మల్ని క్షమించు. తేనెటీగ నుండి నిజం తెలుసుకొని తొందరపడి తప్పు చేసినందుకు మిగతా తేనెటీగలు చీమలకు క్షమాపణ తెలిపాయి. ఒకరోజు సుందర్ అనే గ్రామంలో జోమోన్ అనే చిన్న పిల్లవాడు నివసిస్తూ ఉండేవాడు. జోమోన్ రోజు స్కూల్కి నడిచి వెళుతూ ఉండేవాడు. తన స్కూల్ ఇంటి నుంచి కొంచెం దూరంలో ఉండేది. అలాగే ఒకరోజు జోమోన్ తన స్కూల్ నుండి చాలా అలసిపోయి బయటికి వచ్చాడు. కానీ పిల్లలందరూ తనకంటే ముందే వెళ్ళిపోయారు. పాపం జోమోన్ లావుగా ఉన్నందువల్ల చాలా మెల్లగా నడిచేవాడు. తను మెల్లమెల్లగా నడుస్తూ ఆ మామిడి చెట్టు దగ్గరికి వచ్చాడు. కొంతమంది పిల్లలు మామిడికాయలు కోయడం చూశాడు. వావ్, మామిడి చెట్లు ఇన్ని మామిడికాయలు ఉన్నాయి. అందులో ఒకటి దొరికినా చాలు, నేను తింటాను. ఇది ఎవరు? అరే, ఇది ఆ గుండు జోమోన్ కదా. ఇక్కడికి ఎలా వచ్చావు? వీడు ఖచ్చితంగా చెట్టుపైకి ఎక్కలేడు. మిత్రులారా, మీరు నాకు ఒక మామిడికాయ ఇస్తారా? ఓ, మీరందరూ ఇది విన్నారా మిత్రులారా? వీడికి మామిడికాయ కావాలంట. అలా నీకు మామిడికాయ కావాలంటే ఎక్కి తీసుకో. పాపం జోమోన్ ఆ రాయిని గట్టిగా పైకి విసరలేనందువల్ల చాలా బాధపడ్డాడు. అందులో నాకు ఒకటి ఇస్తారా? లేదు, నేనివ్వను. వాళ్ళకి ఈ కలర్ పెన్సిల్ ఇస్తాను. నీ పెన్సిల్ మాకేమీ అక్కర్లేదు, మా దగ్గరే ఉన్నాయి. అయితే మీకు నేను నా వాటర్ బాటిల్ ఇచ్చానా? వద్దు, నీది పాత వాటర్ బాటిల్, అదంతా మాకు వద్దు. నువ్వు మాకు ఏమిచ్చినాను, మేము మామిడికాయ మాత్రం నీకివ్వము. ఈ బండోడు పిరికివాడుగా ఉన్నా పాపంగా ఉన్నాడు. అదే సమయంలో ఒక కోతి పక్కనే ఉన్న చెట్టు మీద కూర్చొని ఇక్కడ జరిగేవన్నీ చూస్తూ వింటూ ఉంది.
ఆ అబ్బాయి చాలా పాపం. అందరు కలిసి వాడిని చాలా ఇబ్బంది పెడుతున్నారు. నేను ఎలా వాడికి సాయం చేయాలి? ఓహా ఓహో, బాగా పండిన మామిడి పండు. మన కంటికి కనబడుతోంది ఏంటి? మనం ఆ అబ్బాయిని అలా కిండల్ చేసి ఉండకూడదు. ఆహా, మన ఆ అబ్బాయికి మామిడికాయ ఇచ్చుంటే వాడు మన కోసం ఆ మామిడి పండుని ఇచ్చుంటాడు. ఇప్పుడు మనం వారి దగ్గర ఎలా అడగాలి? ఆహా, ఇది చాలా తీయగా ఉంది. అసలు ఇది మామిడికాయ లేకపోతే తేనా? ఎందుకు అనుమానం? ఇది తప్పకుండా మామిడి పండే. మా అక్క కొన్ని మామిడి పళ్ళు ఇస్తావా? అందరం కలిసి తినొచ్చు. నువ్వు మా కోసం ఇది ఇవ్వగలుగుతావా? మనందరం కలిసి ఇది షేర్ చేసుకుని తిందాం. తప్పకుండా, ఇలా రండి. ఇదిగోండి, తినండి. అందరూ తినచ్చు. మా అందరినీ మన్నిస్తావా మిత్రమా? ఎందుకు? నీకు మేము మామిడికాయ ఇవ్వనందుకు, నిన్ను బండోడని పిలిచినందుకు. ఏ సమస్య లేదు. ఇప్పుడు మీరందరూ నా మిత్రులయ్యారు కదా, అది నాకు చాలు. మనకి మామిడికాయలు దొరికాయి, అలాగే మామిడి పళ్ళు కూడా దొరికాయి. వాటితో పాటు మిత్రుడు దొరికాడు. మనకి మామిడికాయ దొరికింది, మనకి మామిడి పండు దొరికింది, ఒక మంచి ఫ్రెండ్ కూడా దొరికాడు. ఇలాగే మంచి మనసున్న జోమోనికి మామిడి పళ్ళు దొరికాయి, అలాగే చాలా మంది మిత్రులు దొరికారు. బాబు కిట్టు, జాగ్రత్తగా ఉండు. గేదెలు ఇంకా కోళ్ళొచ్చి ఈ ధాన్యం తినకుండా చూడు. సరే అమ్మా, నేను ఇక్కడ కూర్చున్నంత వరకు జాగ్రత్తగా చూసుకుంటాను. మన ధాన్యాన్ని ఏ కోళ్ళు కాకులు తినకుండా నేను చూసుకుంటాలే అమ్మా. మంచిది. నేను త్వరగా వెళ్ళి మన గేదెల కోసం గడ్డిని కోసుకొని వస్తాను. మీరు జాగ్రత్తగా వెళ్ళి గడ్డిని కోసుకొని రండి. ఏ కాకి, ఇక్కడి నుంచి వెళ్ళు. నేను ఈ ధాన్యంలో నుంచి కొద్దిగా కూడా నిన్ను తిననివ్వను. అరే, ఈ దూడపిల్ల పరిగెడుతుంటే ఎంత అందంగా ఉంది. ఏ, నువ్వు నాతో తమాషా చేస్తున్నావా? నేను నీకంటే వేగంగా పరిగెడతాను. చూస్తూ ఉండు. అరే, ఎంత వేగంగా పరిగెడుతున్నావు? నన్ను ఓడించగలను అనుకున్నావా? చూడు, నేను నిన్ను ఓడించాను. ఇప్పుడు నేను పరిగెత్తుతాను, నువ్వు నన్ను పట్టుకోవాలి. కిట్టు, బాబు కిట్టు. అరే, అమ్మ నన్ను పిలుస్తోంది, కానీ నాకు వెళ్ళాలని లేదు. నీతో ఇంకా కాసేపు ఆడుకోవాలనుంది. కానీ వర్షం పడుతోంది కదా, అందుకే అమ్మ నన్ను పిలుస్తోంది. కానీ అమ్మ ఒక్కతే ఆ ధాన్యాన్ని తీయగలదా? బాబు, అరే, ఇప్పుడు మా అమ్మ నన్ను పిలుస్తోంది. కిట్టు, నేనిక వెళ్ళాలి. మా అమ్మ నన్ను పిలుస్తోంది కదా, వెళ్ళి వస్తా. లేదు, నువ్వు ఇప్పుడు వెళ్ళవద్దు. నాతో ఇంకా కాసేపు ఆడుకోవా ప్లీజ్? లేదు, నాకు ఆడుకోవాలని లేదు. నేను ఇంటికి వెళ్తాను. అవునా? సరే, వెళ్ళాలనుకుంటే వెళ్ళు. నేను మా అమ్మగారు పిలిచినా వెళ్ళలేదు. మంచి స్నేహితులు ఎప్పుడు ఇలానే ఉంటారు, మధ్యలో వదిలి వెళ్ళరు. అయినా ఇతను ఇంటికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు? మిత్రమా, మనమిద్దరం ఆడుకున్నప్పుడు ఇద్దరి అమ్మలు పిలిచారు. నేను ఆడుకోవడం మానేసి వెళ్ళలేదు. నువ్వు మాత్రం ఆడుకోవడం మానేసి వెళ్ళిపోయావు. ఎందుకలా? ఎందుకంటే అమ్మ మనకు ఏమి చెప్పినా అది మన మంచి కోసమే.
మనం వాళ్ళ మాట ఖచ్చితంగా విని తీరాలి, లేకపోతే అది మనకు హానికరమే కదా. అరే, ఎంత వేగంగా గాలి వీస్తోందో కదా, చెట్లు కూడా పడిపోగలవు. కిట్టు, నువ్వు అమ్మ పిలిచినప్పుడు వెళ్ళి ఉంటే నీకు ఇంత భయం ఉండేది కాదు కదా. నిజమే, అమ్మ చెప్పిన మాట వినకపోవడం తప్పే. ఇకపై ఎప్పుడూ అలాంటి తప్పు జరగకుండా చూసుకో. వర్షం తగ్గిపోయింది. అమ్మా, ఎక్కడికెళ్ళావు బాబు? అమ్మా, దయచేసి నన్ను క్షమించమ్మా. మంజాడి అడవిలో ఒక ముసలి సింహరాజు ఉండేవాడు. ఒకరోజు అది దాని గృహానికి ముందు ఒక రాగి చెట్టుకు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంది. అప్పుడే ఒక చిరుత మంత్రి దాని దగ్గరికి వచ్చింది. మహారాజా, మీకోసం నేను అడవి అంతా వెతికాను. అక్కడొక జింక దొరికింది. అయితే అది ఎక్కడుంది ఆ జింక? దాన్ని తీసుకురా, నేను చాలా ఆకలితో ఉన్నాను. అలాగే మహారాజా. మహారాజా, నాకేమనిపిస్తుందంటే రోజు రోజుకి మీ దేహమంతా చాలా వీక్ అవుతుంది. అవును మంత్రి, ఈ రోజంతా నేను అదే ఆలోచిస్తూ ఉన్నాను. ఇప్పుడు నాకు వయసు ఎక్కువ అవుతూనే ఉంది. నాకు నా యవ్వనం మళ్ళీ తిరిగి కావాలి మంత్రి. మహారాజా, దిగులు పడకండి. నా దగ్గర అలాంటి వైద్యులున్నారు. మీకుండే సమస్య నుంచి మీరు బయటపడవచ్చు. మీ యవ్వనాన్ని తిరిగి రావడానికి అతని సహాయం చేస్తారు. నేనతన్ని పిలుచుకుని వస్తాను. ఓహో, నిజమా చెప్తున్నావు? అయితే ఆయన్ని త్వరగా తీసుకురా. నా గర్జన వల్ల చాలా పొరపాట్లు జరిగిపోయాయి. సరే, నేను వెంటనే తీసుకొస్తాను మహారాజా. ఈ ముసలోడితో పని చేసి చేసి నేను చాలా అలసిపోయాను. ఇతనెప్పుడు జింక మాంసమే తింటాడు. ఇతని యవ్వనాన్ని మళ్ళీ రావాలి, అప్పుడే నాకు నెమ్మదిగా ఉంటది. ఇలా చెప్పుకుంటూనే చిరుత వైద్యుడు నక్కను చూడ్డానికి వెళ్ళింది. ఎలుగుబంటి, వెళ్ళి నాకు ఆకులు తీసుకురా. అయ్యో వైద్యులా, నేను గాడిది కాదు, నేను ఎలుకబండి. కానీ మీరిద్దరూ ఒకేలాంటి వాళ్ళు కదా. అప్పుడే ఎలుగుబంటి దూరంగా వస్తూ ఉన్న చిరుతని చూసింది. ఇలా చూడండి వైద్యులా, అక్కడ చూడండి, ఎవరొస్తున్నారని చూడండి. నువ్వేమన్నా గుడ్డివాడవా ఏంటి? తను నిజంగా చిరుత మంత్రి. మన రాజ్యపు మంత్రి ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఏమొచ్చింది? నమస్కారం వైద్యులా, నేనేం చెప్పాలి మీకు? నేను చాలా పెద్ద సమస్యలో ఉన్నాను. అలాగా, ఏమైందో చెప్పండి. మీకే బాగా తెలుసు, రాజసింహానికి వయసు అవుతుంది. తెలుసు. వైద్యులా, ఈ మూలిగతో నేనేం చేయాలి? దాన్ని బాగా నూరి నీ మొహానికి రాసుకో. ఎలుగుబంటి దద్దమ్మ, కొంచెం పక్కకు తప్పుకో, వెళ్ళు. వైద్యులా, రాజసింహుడు చాలా మొండుతో ఉన్నాడు. అతనికి జింక మాత్రమే కావాలంట. నేను జింకని వెతికి వెతికి చాలా అలసిపోయాను. ఏంటండి ఇది? అసలు మీ ఆలోచన ఏంటి? నేనేం చెయ్యాలి? అయ్యో వైద్యురా, నేను దీనికోసం ఇక్కడికి వచ్చానంటే అతను అలాగే యవ్వనంతో ఉండడానికి మీ దగ్గర ఏదైనా మందులున్నాయా? ఓరే నాయనో, ఏంటి దారుణం? ఇలా చేస్తే నేను ప్రమాదంలో పడతా. అరే మీరొకరు, నేనేంటి రాజాని చూడ్డానికి వెళ్తానా అంటే మీరే చెప్పండి. నేను అతనికి పని చేసి చాలా అలసిపోయాను. అతని దగ్గర నుంచి మీరు కాపాడండి వైద్యులా. చిరుత పరిస్థితిని ఆలోచిస్తూ వైద్యుడు నక్క తన స్వార్థం కోసం ఒక తంత్రాన్ని ఆలోచించింది. సరే సరే, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను సింహం రాజుని కొంచెం వినయంగా అడిగి చూస్తాను. ప్రస్తుతానికి ఇది చాలు కదా. ధన్యవాదులు వైద్యుడు. వైద్యుడా వైద్యుడా, నాకు చాలా మండుతుంది. నువ్వు ఎంత పని చేసావయ్యా? మూలిక ఆకుల్ని నూరి నీ మొహానికి పూసుకున్నావా? మీరే కదా అలా చేయమని చెప్పారు. ఓరే భగవంతుడా. సరే, త్వరగా బయలుదేరు. మనం ఇప్పుడు సింహం రాజు గారిని కలవాలి. రాజా సింహము చిరుత వైద్యుడు నక్క కోసం చాలా సేపు వెయిట్ చేస్తూ ఉన్నారు. మంత్రి గారు, ఆ వైద్యుడు ఎక్కడా? కాసేపు ఆగండి రాజా, వైద్యుడు ఇప్పుడు మందులు తెస్తారు.
మహారాజా, అదిగో వాళ్లే వచ్చేశారు. నమస్కారం సింహం రాజా. నమస్కారం నమస్కారం. ఈ జీవి ఎవరు? మంచిది సింహం రాజా, ఇతను నా సహాయకుడు ఎలుగుబంటి. ఎలుగుబండి ఎలుగుబండి. అవునవును, ఎలుగుబంటి. భయంకరంగా ఉన్నాడు. కొంచెం భయంకరంగా కనిపిస్తాడు, కానీ చాలా శ్రామికుడు. తేనె ఎంత ఇచ్చినా దాన్ని తాగేస్తాడు, కానీ మర్చిపోకుండా సాయం చేస్తాడు. బాగా ఊపిరి పీల్చుకోండి. మీకు ఎక్కడైనా దెబ్బ తగిలిందా, లేదా గాయం, లేదంటే కింద పడ్డారా, ఎవరైనా కొట్టారా? లేదే. అరేరే, మీ కళ్ళు చాలా బలహీనంగా ఉన్నాయే. నిజంగానా? కానీ కంగారు పడకండి, దీనికి మందు నా దగ్గరుంది. ఇది ఏనుగు మాంసంతో చేసిన మందు. దీన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తీసుకోండి. ఇదేమో జింక నూనె. దీన్ని పొద్దున్నే, మధ్యాహ్నం, సాయంత్రం రాసుకోండి. మహారాజా, ఈ మందుల్ని మీరు కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా చిన్న చిన్న జంతువులు మాత్రమే తినండి. ఉదాహరణకి ఎలుక, కుందేలు, బల్లి లాంటివి. ముఖ్యమైన విషయం, మీకు ఆహారాన్ని మీరే వేటాడి సంపాదించుకోవాలి. ఇది మీరు మర్చిపోకూడదు. అయితే ఒకవేళ వీటన్నిటిని నేను సరిగ్గా చేసేస్తే నా యవ్వనం తిరిగి వచ్చేస్తుందా? ఖచ్చితంగా మీకు నయమవుతుంది. నక్క చెప్పిన మాట విని రాజాసింహం చాలా సంతోషపడ్డాడు. అది యవ్వనంగా ఉండాలన్న విషయం ఆలోచించి వైద్యుడు నక్కకి చాలా బహుమతులిచ్చాడు. ఒక సమయంలో నక్క చెప్పింది, ఇదిగో మహారాజా, ఇంకో విషయం గుర్తుంచుకోండి. మీరు దేన్ని వేటాడినా గాని ఆ వేటాడిన దాంట్లో సగ భాగం ఒక వృద్ధుడికి మీరు ఇచ్చి తీరాలి. ఆ వృద్ధ జంతువు మందార కొండ మీద ఒక మర్రి చెట్టు కింద కూర్చొని ఉంటుంది. ఆ చోట్లో ఆ విధంగా ఇంకెవరైనా ఉంటారా? తను ఖచ్చితంగా అక్కడే ఉంటారు. మీరు సగం ఆహారాన్ని తనకి ఇస్తేనే ఈ మందు మీకు పని చేస్తుంది. వైద్యుడు నక్క చెప్పిన మాట విని రాజాసింహం తన బాధను మర్చిపోయి చిన్న చిన్న జంతువుల్ని వేటాడడం మొదలుపెట్టింది. కొండ పైనున్న రాగి చెట్టు కింద సింహరాజా వెళ్ళాడు. అక్కడ వయసైన నక్కని రాజాసింహం చూశాడు. ఓహో, నాకు అదృష్టం ఎక్కువే. ఒక వయసైన నక్క ఒకటి ఉంది. ముసలి నక్క, వీటిని నువ్వు తీసుకో. రేపు ఇదే సమయంలో నువ్వు ఇక్కడ ఉన్నావంటే నీకు నేను ఆహారం తీసుకొస్తా. నా అదృష్టం చాలా బాగుంది, అందుకనే మీరు నాకు దొరికారు. మీరు చాలా పెద్ద రాజా, మీరొక మహానుభావుడు. అయ్యో మూర్ఖపు రాజా, రోజు ఇలాగే జరిగిందంటే నాకిక విందు భోజనమే. ఈ విధంగా ఆలోచిస్తూ సింహరాజా సంతోషంగా వెళ్ళాడు. ఆ తర్వాత ఇదే విధంగా అలవాటు పడ్డాడు. ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో నక్క రాజా రాక కోసం ఎదురు చూసేది. ప్రతిరోజు సింహం ఈ పని వల్ల చిన్న చిన్న జంతువులు సింహాన్ని చూసి భయపడేవి. తర్వాత ఇదే విధంగా ఒక రోజు, ఇప్పుడు మనం ఏం చేయాలి? మన మతం ఖాళీ అయిపోతుంది. ఇందుకు మనం ఒక మార్గం ఆలోచించాలి. ఏ దారిలో? అడవి వదిలి గ్రామానికి వెళ్తే అక్కడుండే ప్రజలు మనల్ని పట్టుకుంటారు. ఇక్కడుంటే సింహం పట్టుకునేస్తుంది. అది ఇక్కడ నిజమే. అడవిలో చాలా కాపలా వాళ్ళు ఉన్నారు. మనం ఎక్కడికి వెళ్ళలేము. మనం పుట్టింది ఈ విధంగా చనిపోవడం కోసమేనా? లేదు, అయినా మనం ఏం చేయగలుగుతాం? దీనికంతా కారణం వైద్యుడు నక్కే. ఇదే విషయం అంటే ఒక దారుంది. ఏంటా దారి? వైద్యుడి హెల్ప్ వల్ల ఎలుగుబంటి అస్సలు బుద్ధి లేయింది. అంతేకాదు దానికి తేనంటే చాలా ఇష్టం. మనం మన కోసం ఎందుకు యూజ్ చేసుకోకూడదు? మంచి విషయం, నాతోనే తేనె తీసుకురండి. తర్వాత ఈ విధంగా వాళ్ళ సంఘం నుంచి ఒక ఎలుక, ఒక కుందేలు ఎలుగుబంటిని వెతుక్కుంటూ వెళ్ళాయి. ఓ ఎలుగుబంటేనా? ఎవరు మీరు? నాకెవరో తెలీదు. మేము మిమ్మల్ని కలవడం కోసమే వస్తున్నాం. నన్నా? అరే దేనికోసం? నువ్వు అడవికే ఒక నక్షత్రం లాగా, అందుకోసం మేము ఒక గిఫ్ట్ తీసుకుని వచ్చాం. గిఫ్టా? అది ఎలాంటి గిఫ్టు?
తేను. తేన్ని చూడగానే ఎలుగుబంటి దాన్ని గబగబా తినడం మొదలుపెట్టింది. ఎలుగుబంటన్నా ఎలాగైనా మమ్మల్ని కాపాడాలి. ఓహో, విషయం ఇలాగుందా? అయితే మాకు నువ్వు హెల్ప్ చేస్తే మేము నీకు ఇంకా తేనె తీసుకుని వస్తాం. ఓహో, అలాగైతే మీకు ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను. సరే పదండి, మన రాజాసింగంని చూసి అన్ని విషయాన్ని వాళ్ళ దగ్గర చెప్పేద్దాం. ఎలుగుబంటి, ఎలుక, కుందేలు నిజంగానే భయపడిపోయాయి. అయినా వాళ్ళందరూ సింహం దగ్గర అన్ని నిజాలు చెప్పాయి. రాజాసింగం మీరొక్క ఎదవా. ఏమిటి నువ్వేమన్నావు? మేమేం చెప్పడానికి వచ్చామంటే మీరు ఆ గుంటనక్క మాటలు విని మీరు మూర్ఖులైపోయారు. అది నిజమే రాజాసింహం. అలాగైతే మీకు నమ్మకం లేదంటే మేము చూపిస్తాం. అలా మీరు ఇష్టపడితే ఆ మగరంద కొండ కింద, ఆ రాగి చెట్టు కింద, ఆ ముసలి నక్క దగ్గర మమ్మల్ని అప్పచెప్పండి. ఆ తర్వాత మీరే చూడండి. అది వయసైన నక్క కాదు, వైద్యుడ నక్క. అదే మిమ్మల్ని మోసం చేసింది. వాళ్ళు చెప్పినట్టుగానే సింహం ఎలుకని, కుందేల్ని వయసైన నక్క దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సింహం నక్క చేసే పనులన్నీ చూస్తూ ఉంది. నీ మూర్ఖత్వము ఇంకా నేను తెలివితేటలతో ఆలోచించడం వల్ల ప్రతిరోజు నేను మంచి విందుని ఆరగిస్తున్నాను. ఏంటి, మనం మొదలు పెడదామా? నేను చెప్పేది విను. నువ్వు ఈ అడవి రాజునే మోసం చేశావు. అది నీకు తెలుసా? అయ్యో మహారాజా, దయచేసి నన్ను ఏమీ చేయకండి. నేను ఈ అడవి వదిలి ఇంకెప్పుడు మీ కంటపడని చోటికి వెళ్ళిపోతాను. దయచేసి నన్ను క్షమించండి, జాలి చూపించండి. మహారాజా, ఒక్క విషయం బాగా ఆలోచించండి. అందరికీ వయసు పైబడుతుంది, కానీ మనసు బలంగా ఉంది అంటే మన శరీరం కూడా శక్తివంతంగా ఉంటుంది.